ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్ ను ఖండిస్తూ నల్ల బ్యాచ్లతో బీఆర్ఎస్ నిరసన తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి చెనాక కొరాటా బ్యారేజ్ పంపు హౌస్ ను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటారన్న సమాచారంతో ముందస్తు అరెస్టులు చేశారు. ఉదయం ఇంటి వద్దనే జోగు రామన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి నిరసనగా ఇంటి వద్ద భారీగా కార్యకర్తలు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో కార్యకర్తలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకొని ఆదిలాబాద్, జైనాథ్, బేలా పిఎస్ కు తరలించారు. ఈనాటి చెనాక కోట బ్యారేజ్ కు వచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కటానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రికి, బటన్ నొక్కి నీళ్లు వదిలే ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే, కొద్దిగా తెలివి ఉంటే, నీ బటన్ నొక్కి నీళ్లు వదిలేయడం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావని చెప్పి తెలిసి కూడా ఈరోజు మళ్ళీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆదిలాబాద్ వచ్చిండు. నీ 2 సంవత్సరాల కాలంలో ఒక్క నయా పైసా కూడా ఆ ప్రాజెక్టు కొరకు ఖర్చు చేయకుండా కేసీఆర్ గారి హయాంలో ఎక్కడి వరకైతే నిర్మాణం జరిగి అదే దశలో పెండింగ్ లో ఉన్నాయో మేమే బ్యారేజ్ పూర్తి చేసినాం. మా ప్రభుత్వమే పంప్ హౌస్ పూర్తి చేసింది. మా ప్రభుత్వమే మెయిన్ కెనాల్ పూర్తి చేసింది. మా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. 5 డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇది చేసిన తర్వాత ఫీల్డ్ ఛానళ్ల కొరకు ల్యాండ్ అక్వైర్ చేసి ఫీల్డ్ ఛానల్ నిర్మాణం చేస్తే తప్ప రైతు పొలానికి 1 ఎకరం కూడా 1 గుంట భూమి కూడా నీళ్లు పారాయని తెలిసినటువంటి ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నికల స్టంట్తో ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అని చెప్పి ఆదిలాబాద్కి వచ్చి 200 కోట్లది యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి దానికి ఒక కాగితం మీద ఆర్డర్ ఇచ్చిపోయినావు. ఇప్పుడు మరలా వచ్చి ఇంత ఆరుబాటం 100 మంది పోలీసు పారాలో హెలికాప్టర్ తోటి వచ్చి బటన్ నొక్కి పోతున్నావంటే నీకెంత ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రైతాంగం మీద లేదు. ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు.